వెరీ గుడ్ ఈవినింగ్. మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళనతో అట్టుడికిన పార్లమెంట్. ఉభయ సభల నుంచి 92 మంది ఎంపీల సస్పెన్షన్. భద్రతా లోపంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? కేంద్రం తీరుపై విపక్ష ఎంపీల ఆగ్రహం. ఏడు మండలాలను ఏపీలో కలపొద్దని పోరాడిందే బీఆర్ఎస్. నాడు టీ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోలేదన్న వినోద్ కుమార్. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించినందుకు విపక్ష సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలని ఆందోళనకు దిగిన 32 మంది సభ్యులను లోక్సభ నుంచి ప్యానెల్ స్పీకర్ సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఆందోళనకు దిగిన 46 మందిని సభ నుంచి బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించినందుకు విపక్ష సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలని ఆందోళనకు దిగిన 33 మంది సభ్యులను లోక్సభ నుంచి ప్యానెల్ స్పీకర్ సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఆందోళనకు దిగిన 46 మందిని సభ నుంచి బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Right from the start of today's proceedings, some honorable members have disrupted the House by shouting slogans and displaying placards. The House had to be adjourned thrice, thereby the agenda before the House could not be taken up. Honorable members may appreciate that 0-hour submissions, question hour belong to them. To raise matters of public importance and hold the government accountable. Despite my repeated requests, some honorable members continued their act of willful defiance of the directives of the chair and violations of the rules of the House. Due to their ignoble and grossly disorderly conduct, carrying placards in this sacred temple of democracy, committing its severe sacrilege, I hereby name the following members under Rule 256 of the Rules of Procedure and Conduct of Business in the Council of States. Shrimati J.B. Mather Isam, Dr. L. Hanumanthaya, Sri Neeraj Dangi, Sri Rajmani Patel, Sri Kumar Ketkar, Sri G.C. Chandrasekhar, Sri Binoy Viswam, Sri Santosh Kumar P, Sri M. Muhammad Abdullah, Dr. John Britas and Sri A.A. Rahim. Disturbance and disruption cannot be allowed to be weaponized to sacrilege this temple of democracy. Honorable Leader of the House to move the motion. వడ్లను కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ధర్నాకు దిగారు. మార్కెట్కు ధాన్యం పోటెత్తిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. మార్కెట్ అధికారుల పనితీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు గిట్టుబాటు ధరను ఎందుకు తగ్గించారని నిలదీశారు. దీంతో రైతులు, మార్కెట్ అధికారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. మార్కెట్ అధికారులు, సిబ్బందిపై వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
నేను ఒక 4 ఎకరా లీజుకి తీసుకున్నాను, కౌలుకు తీసుకుంటే సరే మంచిగా పండింది, ఒక 10-12 పూట దాకా పండింది. అది ఈరోజు మార్కెట్ తెస్తే దాని ధర వచ్చేసి 2,770 రూపాయలు పడ్డది. అంటే ఎంత లాస్, మొన్నటికి ఆడికి లాసు మినిమం 500 రూపాయలు 600 రూపాయలు లాసు. అదే ఆశతో నేను వచ్చి సరే అదే రూపాయి పడుతుంది కదా, 3,200 3,300 పోయింది కదా, ఇప్పుడు నాకు ఎంత మించు లాస్ 70 గింటలు వడ్డు అవుతుంది. 70 గింటలకి 7 మూలు 21 పోయినట్టునా నాకు కౌలు గట్టే మిగులుతుంది. కౌలుకి ఇవ్వాలి, ఇటు ట్రాక్టర్కి ఇవ్వాలి, అటు మిషన్ కట్టింగ్ ఇవ్వాలి, మందు రూపాయలకి. అరే నేను ఎంత సంతోషంగా వస్తే ఈ రోజు అంతా డీలే చేసిరు. మొత్తం సుమారు ఒక కింటకు 500 రూపాయలు, అంటే 70 గింటలు అయితే 7,500 35 30,000 రూపాయలు లాసు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను మందు తాగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అదే ఉద్దేశంగా ఏదో ధర్నా ఏర్పాటు చేసిన రైతులు, దానికోసం ఏదైనా గవర్నమెంట్ అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు దానికి పరిష్కారం ఏది ఉంటుందో మరి మీరు తెలియజేయాలి, ప్రభుత్వం దానికి విచారించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నమ్మిన స్నేహితుడి నరహంతకుడుగా మారి కుటుంబాన్ని అంతమొందించడం కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ప్రశాంత్ అనే నిందితుడు హతమార్చాడు. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలున్నారు. ప్రసాద్కు మాక్లూరులో ఓ సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కండేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఆ ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్తో పాటు ఆయన భార్య సన్విక, 2 పిల్లలు చైత్రిక, ప్రసాద్ సోదరి మనువలను ప్రశాంత్ కిరాతకంగా చంపారు. మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. దివాకర్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మాక్లూరు ప్రసాద్ ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబం అంటే ఇక్కడ ఇంటి వద్ద చాలా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే బంధువులు ఒకరికొకరుగా ప్రసాద్ ఇంటికి చేరుకుంటున్నారు. అయితే ప్రసాద్ గత 2 నెలలుగా ఇక మాక్లూరులో నివాసం ఉండకుండా ఆయన మాచారెడ్డిలో కుటుంబ సమేతంగా ఆయన మాచారెడ్డిలో నివాసం ఉంటున్నారు. 2 నెలల కాలంలో కూడా బంధువులకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు. ఫోన్ ద్వారా ఏదైనా సమాచారం అందితే ఫోన్లోనే మాట్లాడడం, క్షేమంగానే ఉన్నానని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప మిగతా ఎలాంటి సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు తెలియదు. ఈరోజు పోలీసులు సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు కానీ గ్రామస్తులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. ఈ హత్యలకు సంబంధించి వారికి తెలియదు. అది కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6గురు చనిపోయారని తెలిసినటువంటి గ్రామస్తులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మొదట డిసెంబర్ 8వ తేదీన సోన్ బిర్జీ వద్ద 2 పిల్లలకు సంబంధించినటువంటి ప్రసాద్కు సంబంధించినటువంటి పిల్లల మృతదేహాలను పోలీసులు కనుక్కోవడం జరిగింది. అప్పుడు అవి అన్నోన్ బాడీస్గా వాళ్ళు రికార్డులో నమోదు చేశారు. అసలు ఈ బాడీస్ ఏవి, ఈ మృతదేహాలు ఎవరి అని చెప్పి వాళ్ళు లోతుగా దర్యాప్తు చేశారు. దాంతోపాటు ఈ ప్రసాద్ మృతదేహం ఎక్కడైతే సదాశివనగర్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో లభించిందో అక్కడ నుంచి పోలీసులు కాస్త దర్యాప్తును వేగవంతం చేశారు, లోతుగా దర్యాప్తు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ మొత్తం వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ప్రసాద్ ఇంటి వద్దే ఉన్నాం. ప్రసాద్ వాళ్ళ ఇల్లు ఇదే మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇంటికి సంబంధించి ఆస్తుపాస్తుల విషయంలోనే ఈ ఆస్తి కోసమే స్నేహితుడే ఈ దారుణానికి ఒడగట్టారని చెప్పి కూడా జరిగినట్టు తెలుస్తుంది. వాళ్ళ బంధువులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ప్రశాంత్ ఎప్పటి నుంచి తెలుసా సార్? ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు చదువుకున్నప్పుడు
ఏమవుతారమ్మా ప్రసాద్కి ఏమవుతారు మీరు అంటే చదువుకోలే మేనత్తనైతే నేను అలా నాన్న నా తమ్ముడు నా తమ్ముడు కొడుకు అప్పిస్తాడు. ప్రశాంత్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చేవాడా మీకు మీతోనే అంటే వాళ్ళ ప్రసాద్కు కలిసినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు? 9 రోజులైనా ఇంటికి వచ్చి ఏంటి పోయినావు నువ్వు మాచిరెడ్డికి ఏంటికి పోయినావు అంటే ఆడ మామ ఉన్నాడు కదా, మామతో అటు ఉంటున్నాను అక్క నేను అన్నాడు. ఏంటి పోయినావు దిక్కు లేక మనవులు బిచ్చం అడుక్కొని తిందాం అంటే ఆడు పోయాడు దాగున్నాడు, నేను పైసల కోసం తిరుగుతున్నాడు కోసం అన్నాడు. అంటే వీళ్ళందరూ ఒకేసారి చనిపోయినట్టు మీకు తెలిసిందా? ఒకరికొకరి మృతదేహాలు మాకు ఫోన్లా నా బిడ్డే అన్నం తింటున్నది, ఫోన్లో రాగానే చూసి నాకు చెప్తే ఆయన పడిపోయింది ఇంట్లోనే. అట్లా ఊరని చెప్తున్నారు కదా, ఆయన గతంలో కూడా ఇట్లా ఏమన్నా డబ్బులు వినబడుతుంది అందరినీ మోసం చేసిండు. మాకేమని చెప్పిండు మా ఇంటికి చేస్తున్నా ఏం చేస్తా. అయితే ఇది మొత్తం మీద మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అయితే చాలా విషాద ఒకటి సిగ్నల్ ఆధారంగా వాళ్ళు కేసును దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు ప్రస్తుతం సదాశివనగర్కు సంబంధించిన పోలీసులు అదుపు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ని నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ పిల్స్ను యువకులు తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రేమ్చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం గోవా నుంచి సంపత్ డ్రగ్స్ తెప్పించాడని, 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు అధికారులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ని నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ పిల్స్ను యువకులు తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రేమ్చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం గోవా నుంచి సంపత్ డ్రగ్స్ తెప్పించాడని, 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ శ్రీ రమణ కాలనీలో కాలనీ వాసులు ఆందోళన పట్టుపెట్టారు. రాత్రికి రాత్రి వైన్స్ను ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గుడి, మరోవైపు బడి ఉన్నా కూడా లెక్క చేయకుండా వైన్స్ పర్మిషన్ ఇచ్చారని అధికారులపై మండిపడుతున్నారు. వెంటనే కాలనీ నుంచి వైన్స్ను తరలించాలని డిమాండ్ చేశారు.
డెవలప్మెంట్ అవుతుంది. మేము కూడా ఈ మధ్యలోనే ఇల్లు కొన్నాము, పక్కనే వయసులు పడుతున్నాయి, పక్కనే గుడి ఉంది, పక్కన స్కూల్ ఉంది. ఈ కాలేజీ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈ మధ్యలోనే ఇవన్నీ చెత్త ఇవన్నీ పరిశ్రమలు తీసేయబడుతుంది. ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మా కాలనీ అధ్యక్షులు కూడా. అందుకే మేము ఇప్పుడు కాలనీ అంతా డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం. ఈ వయసు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, మనం ఇక్కడ అక్కడ రోడ్ ఉంటే అక్కడ కూడా పబ్లిక్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చింది ఈ కాలేజీకి వచ్చిండ్రు, ఈ రోడ్డు మీకు వచ్చారు. ఇది మొత్తం ఈ డివిజన్లో ఉంది. కానీ వయసు అనేది అందరికీ అవసరమే, కానీ ఒక దూరము లాస్ట్ బార్డర్లో ఉండాలి. ఇళ్ళ మధ్యలో పబ్లిక్ ఫ్యామిలీ పిల్లలు చదువుకునే రోడ్డు పెద్ద రోడ్ ఇది. అందుకే పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు ఉంటారు, అమ్మాయిలు వాళ్ళు తాగి రోడ్డు మీద మా భద్రత కొరకు మా సేఫ్టీ కొరకు చేస్తున్నాం. కానీ వయసు పెట్టుకోవద్దని లేదు, వచ్చేది ఆమ్దాని వయసు గవర్నమెంట్కి వస్తుంది కాదంటలేము. కానీ వయసు అనేది అక్కడ బార్డర్లో ఉండాలి, ఎక్కడో లోపలికి ఉండాలి. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించింది కేంద్రం. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ JN.1గా గుర్తించారు అధికారులు. ఈ వేరియంట్తోనే దేశంలో ఇప్పటి వరకు 5 మృతి చెందగా కేరళలోనే 4 వ్యక్తులు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ JN.1గా గుర్తించారు అధికారులు. ఈ వేరియంట్తోనే దేశంలో 5 మృతి చెందగా కేరళలోనే 4 వ్యక్తులు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. పాజిటివ్గా వచ్చిన వారి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని ఆదేశించింది. అటు కర్ణాటక ప్రభుత్వం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రజలను ఆదేశించింది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.